అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం చేసిన తర్వాత సలివిడి, నువ్వులుండలు, పిండి ప్రమిదలు ఏం చేయాలి, ఎలా వినియోగించాలి అని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో ముఖ్యంగా సలివిడి, నువ్వులు ఉండలు, పిండి ప్రమిదలు, పువ్వులు ఇవన్నీ ఏం చేయాలని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కదండి. సో నాకు కూడా డౌట్స్ ఉన్నాయి. నేను కొంతమంది పెద్దవాళ్ళని అదే విధంగా యూట్యూబ్లో చాలా వరకు సెర్చ్ చేసి కొన్ని పంతులు గారిని 2-3 పంతులు గారిని అడిగి నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి. 7 శనివారాల వ్రతం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, ఆర్థిక సమస్యల నివారణ కోసం, కోరిన కోరికలు నెరవేరేందుకు చేసే మహావ్రతం. ప్రతి శనివారం మనం చేసే ప్రతి వస్తువు కూడా దేవునికి అర్పించిన ప్రసాదమే కాబట్టి వాటిని ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను పిండి ప్రమిదలు, ఒత్తులు, తమలపాకులు ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను. తమలపాకులు, ఒత్తులు ఇవన్నీ కూడా పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకోండి. పిండి ప్రమిదలు ఉంటాయి కదా వాటిని సపరేట్గా చేసుకోండి. మనం సలివిడి, వడపప్పు, అదేవిధంగా బెల్లం, నువ్వులుండలు ఇంకా ఏమైనా ఉంటే అటువంటివన్నీ కూడా సపరేట్గా పెట్టుకోవాలి. అంటే తినే ఆహారానికి సంబంధించినవన్నీ కూడా సపరేట్గా పెట్టుకోండి. నువ్వులుండలు తినచ్చు అని చాలామంది చెప్తున్నారు. కాకపోతే శనివారం తినకుండా మరుసటి రోజు అనగా ఆదివారం తినండి మీకు తినాలనిపిస్తే. లేదండి మేము తినము, మాకు కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయని అనుకుంటే గనక పారే నదిలో వేయచ్చు అని పంతులు గారు చెప్తున్నారు. లేదంటే గోమాతకు కూడా తినిపించవచ్చు అని చెప్తున్నారండి. పిండి ప్రమిదలు మీరు ఆవు నేతితో చేసి ఉంటే గనక మనమే ప్రసాదంగా స్వీకరించవచ్చు అని చెప్తున్నారు కొన్ని వీడియోస్లో. అయితే పంతులు గారిని అడిగితే తీసుకోవచ్చమ్మా పర్వాలేదు, అన్నీ 7 ప్రమిదలు చేసామనుకోండి 7 ప్రమిదలు స్వీకరించలేం కదండి, సో ఒకటైనా స్వీకరించండి. కుదరదు మేము తినమండి అలా అనుకునే వాళ్ళైతే పారే నదిలో వేయండి. లేదంటే కనుక కొంతమంది నువ్వుల నూనెతో చేస్తారు. అంటే నేనైతే స్వచ్ఛమైన నువ్వుల నూనెతో చేశానండి. నేను గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. చాలామంది దీపారాధన నువ్వుల నూనె వాడతారు. అది కాదండి, దాంతో చేసిన పిండి ప్రమిదలు అయితే ఖచ్చితంగా దేనికి తినిపించకండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినకూడదు, గోమాతకు తినిపించాలి అని చెప్తున్నారు కదా, సో గోమాతలకు కూడా తినిపించకూడదండి. అది కల్తీ నూనె కాబట్టి. లేదు నేను స్వచ్ఛమైన గానుగల నుంచి తెచ్చిన నువ్వుల నూనె అయినా సరే, దీపారాధన చేసినా సరే మనం తినకూడదు, గోమాతకు కూడా తినిపించకూడదు. ఆవు నేతితో చేసిన దీపారాధన ఉంటుంది కదా, సో అవి అయితే మనం స్వీకరించవచ్చు, గోమాతకి కూడా తినిపించవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే పొడి బియ్యంతో పిండి ప్రమిదలు చేస్తారు కదండి, సో అటువంటివి మాత్రం గోమాతకి ఒకటే తినిపించండి. ఎందుకంటే వాటికి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంది, పొడి బియ్య పిండి కాబట్టి. చాలా మంది తడి బియ్యంతో చేస్తారు కదా, అటువంటి వాళ్ళైతే తినిపించండి. అవి కూడా ఎక్కువ వద్దంటున్నారు. గోశాలకు వెళితే అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఇవి ఎక్కువ తినిపించకూడదమ్మా, అరటిపళ్ళు కానీ ఇవి కానీ ఎక్కువ తినిపిస్తే వాటికి అజీర్తి చేసే ఛాన్సెస్ ఉంది కాబట్టి సో 1-2 తినిపించండి అని చెప్పారు. సో మీరు కూడా వీలు చూసుకొని అలా చెయ్యండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఉదయం చేసిన పత్రి, పుష్పాలు అదే విధంగా ఉంచి సాయంత్రం కూడా పూజ చేస్తున్నారండి. సో నేనైతే అలా చేయట్లేదు. స్వామివారికి వేసిన దండతో సహా నదిలో వేస్తున్నానండి. ఉదయం చేసుకున్న స్వామివారికి దండ, తులసి పత్రి, పుష్పాలు, అక్షతలు అన్నీ కూడా తీసి ఒక కవర్లో పెట్టుకొని పారే నదిలో కానీ వేస్తున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మార్నింగ్ చేసినవే కదా ఫ్రెష్గా ఉన్నాయండి, ఇంకా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. కానీ అలా చేయకూడదని పంతులు గారు చెప్తున్నారండి. సో నేనైతే ఆ విధంగా చేస్తున్నాను. మార్నింగ్ చేసుకున్న తులసి పత్రి, పుష్పాలు అన్నీ కూడా తీసి ఒక కవర్లో వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. పసుపు గణపతిని చేసుకున్నాం కదండి, సో ఆ గణపతి వారిని అలాగే ఉంచుతున్నాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్గా గణపతిని చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అవసరం లేదండి, మార్నింగ్ చేసుకున్న గణపతిని అదే విధంగా ఉంచి మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. నేను సాయంత్రం కూడా అదే విధంగా గణపతికి పూజ చేసుకొని ఆదివారం ఉదయం ఒకసారి హారతి ఇచ్చి స్వామివారిని కదుపుకుంటున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే శనివారం నైటే కదపచ్చు, ఉద్వాసన చెప్పవచ్చు అని అంటున్నారు. నేనైతే ఆదివారం ఉదయం స్వామివారికి హారతి ఇచ్చి అప్పుడు ఉద్వాసన చెప్తున్నానండి. మీరు ఏ విధంగానైనా చేసుకోవచ్చు, శనివారం రాత్రి అయినా చేసుకోవచ్చు, ఆదివారం ఉదయం అయినా చేసుకోవచ్చు. కుంకుమార్చన చేసుకున్నాం కదండి, సో ఈ కుంకుమ ఏం చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఈ కుంకుమని రోజు మనం కుంకుమ ధారణ చేస్తాం కదండి, సో ఆ డబ్బాలో వేసుకోవాలి. ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక ఇంకొక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఆ తమలపాకు కూడా నేను నదిలో వేశానండి.
ఒకవేళ ఈవినింగ్ కూడా పెట్టుకొని పూజ చేసుకుంటాను అంటే ఓకే. ఈవినింగ్ కూడా సేమ్ అదే తమలపాకు, ఆ కుంకుమ పైనే మళ్ళీ కుంకుమార్చన చేసుకోవచ్చు. లేదు ఆ కుంకుమ అక్కడే ఉంచి నేను ఆదివారం ఉదయం అన్నీ ఒకసారే తీసుకుంటానండి అన్నా కూడా పర్వాలేదండి. అలా కూడా చేయవచ్చు. నేనైతే కొంచెం ఒక పిండి ప్రమిద తీసుకొని ఇలా ఈ విధంగా ఒక ప్లేట్‌లో పెట్టానండి. చీమలు తింటాయా లేదా అని టెస్ట్ చేశాను. సో, చీమలు తింటున్నాయి. ఇంకొంచెం ఏం చేశానంటే ఇంకో పిండి ప్రమిద నా దగ్గర పెద్ద మొక్కలు లేవండి. సో, చిన్న కుండీలో వేసుకున్నాను. గుర్తుంచుకోండి వ్రతం చేసిన తర్వాత వస్తువులు నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. భక్తితో, శ్రద్ధతో వినియోగించుకోవాలండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక నా కింద కామెంట్ సెక్షన్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి భక్తి సమాచారాల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హానిరామ్. గోవిందా గోవిందా. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి.